ప్రత్యేక హోదా సాధన సమితి ఫిబ్రవరి 1న తలపెట్టిన బంద్కు ముఖ్యమంత్రి చంద్రబాబు పరోక్ష మద్దతు తెలిపారు. బంద్కు ఇబ్బంది లేకుండా ఫిబ్రవరి 1న తలపెట్టిన జన్మభూమి సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని 2, 3, 4 తేదీలకు వాయిదా వేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జన్మభూమిలో వచ్చిన సమస్యల్ని సత్వరం పరిష్కారం చేయాలన్న సీఎం చేయలేని వాటిని ఎందుకు చేయలేదో కూడా ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. అమరావతి సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడమే దీని లక్ష్యమని తెలిపారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో ఏదో ఒకరోజు 4 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలుంటాయన్నారు. అధికారులు బాధ్యత తీసుకుని ప్రకృతి సేద్యంపై దృష్టి పెట్టాలని కోరారు. ఒకటి గుంటూరు వరకు ఎలక్షన్ కోడ్ వస్తుంది, అది అర్లీగా, దట్ ఈస్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత 6 జిల్లాల్లో మంత్ ఎండ్ వరకు ఫిబ్రవరి మంత్ ఎండ్ వరకు కూడా టైం ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా 2 ప్లాన్ చేసుకొని మీరు ఇనాగరేషన్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలి. మిగిలిన టెండర్స్ చిన్న పనులు ఉంటే మళ్ళా 3-4 నెలలు ఫీడ్ చేయకుండా ఆ టెండర్స్ అన్ని షార్ట్ పిలిచి అవన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. సో దట్ పనులు కంటిన్యూ అవుతాయి, అది కూడా మీరు చేయాలి. ఇంకొక పక్క అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి, ఇవి పెండింగ్ ఇష్యూస్ అన్ని కంప్లీట్ చేసి నౌ వీ హ్యావ్ టు టేక్ కంటిన్యూస్ రెగ్యులర్ ఫీడ్బ్యాక్ తీసుకొని కరెక్టెడ్. అంగన్వాడీస్ అన్ని కూడా మనం మిడ్ డే మీల్ స్కీమ్ కానీ, అదే మరి వాళ్ళకి ఇచ్చేది ఆన్ పే చేయడం కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ అన్ని పెట్టాం. దీన్ని కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసి లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆదరణ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మీరు చూసినప్పుడు ఒక 100% గ్రౌండ్ చేయడం, ఆదరణ 2లో ఏమైనాయి అవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకుని క్వాలిటీ, లాస్ట్ మైల్ రీచ్ ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి హెల్త్ ప్రోగ్రామ్స్ లో పీపీపీ మోడల్లో మనం ఇచ్చిన సర్వీస్ అన్ని ఒత్తిడి పెట్టడం, కరెక్ట్ గా యాక్షన్ తీసుకోవడం, ఒకవేళ ఏదైనా ఉంటే కొన్ని ఫెయిల్యూర్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ కూడా చంద్రన సంచార చికిత్సలు ఇవన్నీ కూడా చేయడం. 20 సర్వీసులు 12 సర్వీసులు ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి 5 lakhs ఇస్తామని మనం అనౌన్స్ చేశాం. దాన్ని కూడా లాంచ్ చేసి దాన్ని కూడా ముందు తీసుకుపోవడం. ఇంకా మిగిలినట్టు కూడా మీరు రివ్యూ చేసుకుని ముందుకు పోవాలి. అగ్రికల్చర్ లో ఫైనల్ ఇన్స్టాల్మెంట్ మనం అనుకున్నది ఇది ఒకటే. నాకు ఒక చిన్న ఇది ఉంది, మీరు కూర్చుంటే ఒకసారి ఈ రోజు రేపు ఐ వాంట్ టు ఫైనలైజ్. 1 is మనం ఇవ్వాల్సిన అరియర్స్ పే చేయడం. సెకండ్, నెక్స్ట్ ఖరీఫ్ పే చేయబోతాము, ఇప్పటి నుంచి స్పెల్అవుట్ చేయడం. ఒకవేళ ఎంతవరకు ఇప్పుడు పోగలుగుతాం ముందుకి దానిపైన కూడా మనం యాక్షన్ తీసుకునే పరిస్థితి రావాలి. అది కూడా కొంచెం హోంవర్క్ చేయండి. ఈ రోజు రేపు కూర్చుందాం. రెండవది డ్రింకింగ్ వాటర్ లో సిఎస్ గారికి చాలా స్పష్టంగా చెప్పాం, ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవాలి. మానిటర్ చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 10 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, కానీ ఈ మూమెంట్ లో మాత్రం నీళ్లు అవైలబిలిటీ రాలేదు అనే పరిస్థితి రాకూడదు. ఎందుకంటే మనం పనులు ఎట్లా నరేగాలో ఇస్తాం, అగ్రికల్చర్ లో కూడా చాలా వరకు మనం చేయగలుగుతున్నాం. ఒకటి పని ఉండాలి, నీళ్లు ఉండాలి. ఈ 2 ఉంటే ఫార్డర్ కూడా. మూడవది పశువులకు ఇచ్చే ఫార్డర్ కూడా మాక్సిమం వెళ్ళాలి. కరువు ప్రాంతాల్లో ఫార్డర్ కూడా ఇబ్బంది వస్తుంది. మనం ఎట్లా స్కీమ్ ఉంది, దీన్ని ఇంటెన్సిఫై చేస్తే చాలా పర్ఫెక్ట్ వస్తుంది. ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. సిఎస్ గారు కూడా వీక్లీ రిపోర్ట్స్ అది తెప్పించుకొని కూర్చొని రివ్యూ చేసుకోవాలి. వీళ్ళకి అబ్జెక్షన్ లేకుండా ఇస్తా ఉంటే ఇట్ విల్ బి వరల్డ్ బెస్ట్ మోడల్ అవుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఈ ఎక్స్పెరిమెంట్ మధ్యలో ఆగిపోకూడదు, డీరైల్ కాకూడదు, లేకుంటే సెట్ బ్యాక్ కాకూడదు. నా లెక్క ప్రకారం ఇది కానీ మనం కరెక్ట్ గా చేస్తే భారతదేశం తరఫున ప్రపంచానికి మనం ఇచ్చే కానుక ఇది పెద్ద గిఫ్ట్ అవుతుంది. రెండోది, దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్ ఆన్ సో మెనీ ఏరియాస్. ఒక ఏరియా కదా, హెల్త్, ఎన్విరాన్మెంట్, హ్యాపీనెస్, అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఏ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం చేసిన పనుల వల్ల ఒక క్రైసిస్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు దీనివల్ల ఆల్ క్రైసిస్ నుంచి ఓవర్కమ్ అయ్యే పరిస్థితి వస్తుంది.